నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం సుద్దలం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానస సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? రాజకీయాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? నేను దాదాపు అంటే 15 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నేను భూపతి రెడ్డి సార్ చేసే సామాజిక సేవను ఆకర్షితున్నాయి. భూపతి రెడ్డి గారి సార్ తోటి నేను గత 15 ఏళ్ళ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. కాంగ్రెస్ సంక్షేమ పథకాల్లో నేను కష్ట నష్టాల్లో పాల్గొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికార చేయడంలో నాది ఒక ఉడత సహాయం ఉంది. దానికి నేను గర్వపడుతున్నాను. అంటే ప్రస్తుత రాజకీయాలు సంపాదించేందుకు ఒక సులువైన మార్గం అని కొందరు క్రియేట్ చేశారు. మరి దీని గురించి మీరేమంటారు? అంటే కొంతమందికి ఆ విధంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నా వంతు నా గ్రామానికి నేను ఎంతో సామాజిక సేవ చేశాను. కష్ట నష్టాల్లో మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. వారిని సంక్షేమ వైపు, అభివృద్ధి పథకాల వైపు తీర్చిదిద్దడానికి నా వంతు ఎంతో కృషి చేశాను. కానీ చాలామంది వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి రాజకీయం ఎంచుకుంటుర్రు అని చెప్పేసి అంటుర్రు. కాకపోతే అది నేను దాన్ని ఏకీభవించను. కానీ ఇప్పుడు ఉన్న యువత ఖచ్చితంగా ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వస్తారు. దాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే చూసుకున్నట్టయితే సర్పంచ్ పదవికి ఉండే వేతనమే చాలా తక్కువ. అట్లాంటి పదవి కోసం కొంతమంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు వాళ్ళ పరపతిని, డబ్బుని చూపించడానికి కోసము వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళను మనం 1% ఉంటే చాలామంది నాసుంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు ఈరోజు సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నాము. వాళ్ళ లెక్క నేను ఆర్థికంగా బలంగా లేకపోయినా నాకు ప్రజాబలం ఉంది. ప్రజలకు సేవ చేద్దామనే సదుద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, మీ గ్రామంలోకి వస్తున్నప్పుడు నేను గమనించిన కొన్ని అంశాలు ఏంటంటే రోడ్డు మరమ్మతులు కానీ, రోడ్డు మీద కేజీబీఎల్స్ తిరిగి పాడైపోయిన ఘటనలు నేను చూసాను. మరి దీన్ని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికోసం? నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి నేను ఫస్ట్ స్టార్టింగ్ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నేను ఎమ్మెల్యే గారికి ఒకటే డిమాండ్ చేశాను. సార్, మాకు మా చుట్టుపక్కల 2 క్రషర్స్ ఉన్నాయి. దానివల్ల 80% రోడ్డు డ్యామేజ్ అయితే కేజీవీల వల్ల ఒక 10% డ్యామేజ్ అవుతుంది. కేజీవీలకు ముఖ్యంగా నేను సలహా ఇచ్చేది, ట్రాక్టర్ యజమానులకు ముఖ్యంగా నేను సలహా ఇచ్చేది ఒకటే. మన దగ్గర కేజీవీల్ బండ్లను లిఫ్ట్ చేయడానికి కొంతమంది ఓనర్సు రెడీ ఉన్నారు. దయచేసి ఇది రోడ్డు మనది, ఖచ్చితంగా ఆ ట్రాక్టర్లను ఉపయోగించుకొని వాటిలో లోడ్ చేసుకొని మీకు అనుకూల ప్లేస్లో దించుకోవాలని నేను కేజీవీల యజమానులను ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తాను, విజ్ఞప్తి చేస్తాను. అయితే గ్రామంలో మీతో పాటు సర్పంచ్ అభ్యర్థిగా చాలా మంది పోటీ చేస్తున్నట్టున్నారు. వారు ఇచ్చే హామీలు చూస్తున్నట్టయితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అంత పోటీ ఉండదేమో అనిపిస్తుంది. మరి అవన్నీ ఎలా తట్టుకోగలుగుతున్నారు? సార్, నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని హామీలను వాళ్ళు అందుబాటులో పెడతారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏ ఉద్దేశంతో అమలు కాని హామీలను వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు ముంగడికి వెళ్తారో నాకైతే అర్థమవుతలేదు. గతంలో కూడా కొంతమంది డైరెక్టర్లు, ఇంకా కొంతమంది సర్పంచులు కూడా మేము అట్టి దుక్కి దున్నిస్తాము, పొలం కోసిస్తాము, ఈ కరెంట్ ఫ్రీ ఇస్తాము, మీ పిల్లలకు చదువులకు డబ్బులు ఇస్తామని చెప్పేసి పదవులకు వచ్చి పంగనామం పెట్టి తప్పుకున్నారు. అటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు నేను మెన్షన్ చేయదలుచుకోలేను. నేను ముఖ్యంగా చెప్తున్నా, ఒక సర్పంచ్ హోదా ఎటువంటిది? కేంద్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పనులను సద్వినియోగపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా చేయడమే సర్పంచ్ యొక్క ప్రధాన కర్తవ్యం. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీలు వాళ్ళు మేనిఫెస్టోలో పెడితే నాకు హాస్యాస్పదకం అనిపిస్తుంది. అవి నెరవేరని హామీలు.
అవి దయచేసి ప్రజలు నమ్మకండి. ముఖ్యంగా నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్ కానీ, పెన్షన్లు కానీ, బీడీ కార్మికుల పెన్షన్స్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇవి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారుకు చేరవేయడంలో సర్పంచ్ యొక్క ముఖ్య ప్రధాన పాత్ర ఉంటుంది. ముఖ్యంగా సర్పంచ్ యొక్క ముఖ్య ప్రధాన పాత్ర ఏమిటంటే, వీధి దీపాలు కానీ, గ్రామంలో సంక్షేమ పథకాలను అమలుపరచడంలో కానీ, వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అమలు చేయడంలో సర్పంచ్ యొక్క ముఖ్య పాత్ర ఉంది. కానీ వీళ్ళ మేనిఫెస్టో చూస్తుంటే నాకు ఇంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే, ఇన్నేళ్ళుగా మీరు మీ గ్రామంలో గమనించినటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరిస్తారు? నేను గత 10 సంవత్సరాల నుంచి నేను నా విలేజ్లోనే ఉంటున్నాను. నేను బతుకు తెరువు కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి నేను వచ్చి 10 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. ఈ 10 సంవత్సరాల నేను గమనించింది ఏంటంటే, ఒకటే, ముఖ్యంగా మా దగ్గర కొన్ని క్రెషర్స్ పడ్డాయి. ఆ క్రెషర్స్ వల్ల మా సుద్దులంలో చాలా ఇండ్లు, కొత్త ఇండ్లు, పాపం వాళ్ళు ఆర్థికంగా నష్టపోయో లేకుంటో సమాజంలో పలుకుబడి చూపించుకోవడం కోసము లక్షలు ఖర్చు పెట్టి బాకీలు చేసి ఇండ్లు కట్టుకున్నారు. అందులో నేను కూడా ఒక్కొన్ని. అంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే వాళ్ళు పెట్టే బ్లాస్టింగ్ వల్ల ఇండ్లకు అన్నిట్ల క్రాక్స్ వస్తున్నాయి. చాలాసార్లు మొరబెట్టుకున్నా. ఆ క్రెషర్లను కట్టడి చేసే విషయంలో కూడా నేను జైలు పాలవడం జరిగింది. కానీ నా తుది శ్వాస వరకు ఖచ్చితంగా నేను ఆ పోరాటం కొనసాగిస్తా. ఆ క్రెషర్ల కట్టడి చేస్తాను. బ్లాస్టింగ్లు పెద్ద మొత్తంలో జరగకుండా నేను చూసుకుంటాను. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చెక్ డ్యామ్ ఉంది. మెయిన్ సమస్య చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యాము మన విలేజ్కి వరంగా మారాలి అనుకొని గత ప్రభుత్వం చేపట్టింది. కానీ దురదృష్టం, మా సుద్దులం విలేజ్ డ్రైనేజ్ వాటర్ మొత్తం చెక్ డ్యామ్లో కలవడం వల్ల కలుషితం అయిపోయి దోమలు విపరీతంగా అయిపోయింది. నేను ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యే గారు నాకు ఒక హామీ ఇచ్చారు, మా గ్రామానికి ఒక హామీ ఇచ్చిండు. ఖచ్చితంగా చెక్ డ్యామ్కు నేను ఒక తూము పెట్టించేసి వాటర్ మొత్తం వదిలి చేస్తాను. మరో ముఖ్య హామీ ఏమి ఇచ్చిండంటే, సుద్దులం డ్రైనేజ్ వాటరు చెక్ డ్యామ్లో పడకుండా అవతల పడే విధంగా వాళ్ళు చేస్తామని హామీ ఇచ్చారు. అది శాంక్షన్ కూడా అయింది, శిలాఫలకం వేయడం కూడా జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన క్షణమే ఈ వర్క్ చాలు చేస్తారని చెప్పేసి నేను సుద్దులం ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఓకే, అయితే గతంలో చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్లకి వేల కోట్ల నిధులు బకాయిలు ఉన్నాయి. మరి వాళ్ళే చెప్పారు చాలా మంది అప్పులపాలయ్యామని. ఏ ధైర్యంతో మీరు ముందుకు వస్తున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వము ముఖ్యంగా చేపట్టిన పనులు ఒకటి, నర్సరీ ఒకటి, శ్మశాన వాటికలు ఒకటి వీళ్ళు ధ్యేయంగా తీసుకొని ప్రజలకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వాటి పనులకు వచ్చినా కానీ తెరాస ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ నిధులను పక్కదారి మళ్లించి సర్పంచ్లకు పంగనామం పెట్టింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పనులు చేయదు. నేను రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద, భూపత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. వారి విశ్వాసంతో నేను ఇలా సర్పంచ్ బరిలో ఉన్నాను. నా నమ్మకం ఉమ్ము చేయరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పిండ్రు, భూపత్ రెడ్డి గారు ఒకరే చెప్పిండ్రు, ఖచ్చితంగా మీరు నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా నేను నిధులు ఇస్తానని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఓటుకి నోటు అనే సిద్ధాంతంతో చాలా మంది అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. మరి మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? సార్, నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఓటుకు నోటు, మందుకు, మద్యానికి చాలామంది పెత్తందారులు వాళ్ళు అహం చూపించుకోవడానికి లేదో పబ్లిక్లో వాళ్ళు నేను పలానా అని నిరూపించుకోవడం కోసం తహతహలాడుతున్నారు. వారి నిర్ణయానికి నేను వదిలేస్తున్నాను. ప్రజలకు నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, మీరు వారిచ్చే హామీలకు కానీ, మద్యానికి కానీ, డబ్బులకు కానీ లొంగకండి. నేను మీ సేవకుడిగా మీ ముంగడికి వస్తున్నాను. నేను కనీసం నా గ్రామాధ్యక్ష పదవి ఉండగానే మన సుద్దులంలో దాదాపు అంటే 100 నుంచి 150 దాకా నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది.
మీరు అధైర్యపడకండి. ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఒక సీఎం నిధి అని చెప్పేసి ఒక సపరేట్గా కేటాయించింది. ఆ నిధి నుంచి మినిమం 50 నుంచి 60% నిధులు ఖచ్చితంగా మనం ఇచ్చిన బిల్లుల నుంచి మనకు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి నిజమైనది అంటేనే వాళ్ళు నిధులు ఇస్తారు. కాబట్టి మీరు భయపడకండి. ఖచ్చితంగా మనం జెన్యూన్గా మెడికల్ బిల్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తాయని నమ్మకంతో ప్రజల్ని మోటివేషన్ చేసి వాళ్లకు నేను దాదాపు అంటే 150 చెక్కులు నేను అందజేయడం జరిగింది. నేను సేవ చేసిన ఏ కష్ట నష్టం వచ్చినా వాళ్ళ అందుబాటులో ఉన్న నాకు నచ్చిన ఆర్థికంగా స్తోమతతోటి నేను వాళ్ళ సేవలో వాళ్ళ పనిలో నేను నిమగ్నమై వాళ్ళకి పనిచేసిన, వాళ్ళ తమ్ముడిగా నేను పనిచేసిన కాబట్టి నా సేవ వాళ్ళు మర్చిపోరు, ఈ తమ్ముని ఆశీర్వదిస్తారన్న ఉద్దేశంతో నేను సర్పంచ్ బరిలో ఉంటున్నా. ఓకే, చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, సుద్దులం గ్రామ ప్రజలకు, నేను మీ తమ్ముని, నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్ బరిలో నిల్చోబెడతారని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఆశిస్తున్నాను. ఈ తమ్ముని ఒక్కసారి ఆశీర్వదించండి. నేను అధికారంలో లేకున్నప్పుడే ఎన్నో మంచి పనులు చేశాను. నన్ను ప్రోత్సహించి మీ సేవకుడిగా, మీ ఇంటి పన్నోడిగా పని చేస్తానని చెప్పేసి నా మాట నేను నిలబెట్టుకుంటానని చెప్పేసి మీ మాట నిలబెట్టుకొని నన్ను అతి మెజారిటీతో, భారీ మెజారిటీతోటి నన్ను గెలిపిస్తారని నేను సుద్దులం గ్రామ ప్రజలను నేను ఆశిస్తున్నాను. నా గుర్తు టూత్పేస్టు, నా గుర్తు 7 నంబర్లో ఉంటుంది. కింది నుంచి 2వ నంబరు, మొదటి వరుస నుంచి నాది 7వ నంబరు. నాది టూత్పేస్ట్ వచ్చింది. నా టూత్పేస్ట్కు మీ ఓటేసి నన్ను భారీ మెజారిటీతోటి గెలిపిస్తారని ప్రతి ఒక్క ఓటర్ మహాశయుని పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా సుద్దులం నుంచి పెద్ద మొత్తంలో హైదరాబాద్, నిజామాబాద్, బెంగళూరు ఆ ప్రదేశాల్లో వారి బ్రతుకురీత్యా వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. ఈ తమ్ముని ఆశీర్వదించడానికి మీరు రిస్క్ తీసుకోకుండా ఈ తమ్ముని ఆశీర్వదించడానికి ఓటేయడానికి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లోపు మీరు వచ్చి నాకు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని, టూత్పేస్ట్కు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని ఓటర్ మహాశయులను పేరు పేరును విజ్ఞప్తి చేస్తున్నాను.